ఓకే గైస్, వెన్సెల్ కార్ట్ అంటే ఏంటో చెప్తాను చూడండి. వెన్సెల్ కార్ట్ అంటే ఒక ఈ కామర్స్ ఆన్లైన్ స్టోర్ బిల్డర్ అనమాట. మన ప్లాట్ఫామ్లో ఈ కామర్స్ స్టోర్స్ని ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ దేనికోసం బిల్డ్ చేయమందంటే ఫస్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చెప్తారు చూడండి. ఆన్లైన్లో ఇన్స్టెంట్ వాట్సాప్ బిజినెసెస్ ప్లస్ హోల్సేలర్స్ అండ్ రిటైలర్స్ ఆర్డర్స్ని వాట్సాప్ అండ్ కాల్స్లో మేనేజ్ చేస్తారనమాట. సో దీనివల్ల ఆర్డర్స్లో మిస్టేక్స్ వస్తాయి ఒక్కోసారి, లైక్ టైపింగ్ చేయడంలో అండ్ కాల్స్ చేసినప్పుడు సిగ్నల్ సరిగ్గా లేకపోతే ఆర్డర్స్ అనేవి రిసీవ్ చేసుకోవడం ఇబ్బంది అయిపోతుంది. నెక్స్ట్ మిస్డ్ రిప్లైస్. ఒకసారి బిజినెస్ ఓనర్స్ కస్టమర్ పెట్టే క్వశ్చన్స్కి రిప్లైస్ ఇవ్వరు. అండ్ నెక్స్ట్ స్టాక్ అండ్ ప్రైజెస్ చేంజెస్ అవుతాయి అస్తమాన. సో కస్టమర్ దగ్గర నుంచి రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తాయి, స్టాక్ ఎంత ఉంది, ప్రైస్ ఎంత అని అస్తమాన క్వశ్చన్స్ చేస్తారు. సో దీనివల్ల కూడా ఇక్కడ మాన్యువల్ వర్క్ అనేది చాలా ఉంటుంది. సో ఇవన్నీ ఒక ప్రాపర్ ఆన్లైన్ స్టోర్ లేకపోవడం వల్ల వస్తాయి అన్నమాట. సో ఇది ప్రాబ్లమ్ స్టేట్మెంట్. నెక్స్ట్ సొల్యూషన్. సో దానికి సొల్యూషన్గానే మన ప్లాట్ఫామ్ అనేది బిల్డ్ చేయబడింది. మన ప్లాట్ఫామ్లో ఒక ఆన్లైన్ స్టోర్ వస్తుంది. నెక్స్ట్ ఆర్డర్స్ని రిసీవ్ అండ్ మేనేజ్ చేసుకోవచ్చు ఈజీగా. అండ్ ఆర్డర్స్ అనేవి ఓనర్ వాట్సాప్కి ఒక వెల్ ఫార్మేటెడ్ ఆర్డర్ మెసేజ్గా వెళ్తుందన్నమాట. నెక్స్ట్ ప్రోడక్ట్ స్టాకు ప్రైజెస్ ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు స్టోర్లో. ఇక్కడ నో మాన్యువల్ వర్క్ ఉండదు, అసమాన రిప్లైలు ఇచ్చుకోవడం కస్టమర్ క్వశ్చన్స్కి. నెక్స్ట్ మన ప్లాట్ఫామ్లో రిజిస్టర్ అయితే షాప్స్ అనేవి డిస్ప్లే అవుతాయి అన్నమాట పబ్లిక్గా. సో అప్పుడు అదర్ కస్టమర్స్ ఎవరైనా మన ప్లాట్ఫామ్ విజిట్ చేసినప్పుడు ఆ షాప్లో ఏమైనా ఆఫర్స్ ఉంటే కస్టమర్స్ అప్పుడు ఆ షాప్ నుంచి ఆర్డర్ పెట్టుకుంటారనమాట. నెక్స్ట్ ఇక్కడ ఆర్డర్ కన్ఫ్యూజన్, రిపీటెడ్ క్వశ్చన్స్, టైం వేస్ట్ అనేది రెడ్యూస్ అవుతాయి అనమాట. సో ఇది సొల్యూషన్. నెక్స్ట్ మన ప్లాట్ఫామ్ ఎలా వర్క్ అవుతుందంటే బిజినెస్ ఓనర్ ఆన్లైన్ స్టోర్ క్రియేట్ చేసుకుంటారు. నెక్స్ట్ ప్రోడక్ట్స్ యాడ్ చేసుకుంటారు, ఇమేజెస్, ప్రైస్, స్టాక్ ఎట్సెట్రా అనమాట. నెక్స్ట్ స్టోర్ లింక్ అనేది షేర్ చేసుకుంటారు, క్యూఆర్ కోడ్ లింక్ ఇన్స్టెంట్ వాట్సాప్లో. నెక్స్ట్ ఆర్డరింగ్ ఎలాగంటే కస్టమర్స్ ఆర్ రిటైలర్స్ స్టోర్లో ప్రోడక్ట్స్ యాడ్ చేసుకొని ఆర్డర్ పెడతారనమాట. ఆ ఆర్డర్ అనేది ఓనర్ వాట్సాప్కి విత్ వెల్ ఫార్మేటెడ్ ఆర్డర్ మెసేజ్గా వెళ్తుందనమాట. సో ఇంతే గైస్.